ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇద్దరు ప్రజాప్రతినిధులే కానీ కామకేలితో అడ్డంగా బుక్కయ్యారు. ఏపీలో ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా రెచ్చిపోతున్నారు. బరి తెగించి నిర్భీతిగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఆడబిడ్డల భద్రతకు దిక్కు లేకుండా పోయింది. సాక్షాత్తు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే కీచకులుగా మారిపోయి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం దుమారం రేపుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ వివాహితను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అరవ శ్రీధర్ అరాచక దారుణాలను బాధిత మహిళ బయటపెట్టింది. దీంతో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకుంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. అయినా కూడా నేను న్యూడ్స్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. జూలై 9th, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనే ఎమ్మెల్యే తనను వాడుకొని వదిలేశాడని బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని రైల్వే కోడూరు జనసేన ఇన్ఛార్జ్ తాతంశెట్టి నాగేంద్రతో ఫోన్ కాల్లో మాట్లాడింది. ఇప్పుడు ఆ ఆడియోని విందాం. జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లలు ఎవరో మనకు సంబంధించిన పిల్లలు మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి మనోడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే అని పెడితే మీ వాడు రాంగ్ ట్రాక్ లో ఫ్లడ్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి వాడి నెంబర్ హ్యాక్ అయ్యిండదురా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటుంది, వాడు మంచివాడు వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేయించిన. వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే, నేను మా కొడుకు కూడా ఎందుకు తెలియాలని, అది తప్పులే, అది వాడి అకౌంట్ హ్యాక్ అయ్యింది, అది కావాలని చేస్తారు వేరే పార్టీలో వాళ్ళు అని చెప్పి. కానీ అది ఫ్యాక్ట్. వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించినాడు. విపరీతమైన అదేంటి అప్పులు చేస్తున్నది చపలత్వం. వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన, ఓకే మీరు ఆ పాపతో మాట్లాడు, వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ పాప బతకగలదు, రేపు ఇంకొక పాప పరిస్థితి ఏందని అడిగినమ్మా. నేను ఒకసారి వీడియో కాల్లో ఉంటే వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే ఇది లెగిన్ లేస్తుంది, ఇది లెగిన్ లేసినా సరే నాకు ఆగదు అనేసి అన్నాడు శ్రీధర్. నువ్వు అమ్మాయిని ఇలా చూడొద్దు శ్రీధర్, నీ అమ్మను కూడా నువ్వు ఇలా చూడొద్దు అని చెప్పేసి నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నానంటే నేను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను తెలుసా. వాడు అలాంటోడు, నేను అందుకే అంత స్ట్రిక్ట్ గా ఉండింది.
నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు, వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ వాడు పక్కకైతే పోకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. ఇంకా ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్? ఇంకా నాకు ఫుల్ బ్లడెడ్ గా నాకు అర్థమైంది. మాదొక్క ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్లు వేసుకుంటే ఈడికి ఆగదంట. ఏంటి ఆ మాటలన్నీ? నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో. నేను స్టిల్ ఏదైనా గొడవ వస్తే రే నువ్వు ఇలాంటి నా కొడుకు నేను నిన్ను అందుకే రిస్ట్రిక్ట్ చేసింది అనేసి నేను డైరెక్ట్గా చెప్తాను, బెదిరించేస్తాను. చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు. పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే పీపుల్స్ వస్తారు. వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది నాకు వర్ణిస్తాడు. నేను అనే అమ్మాయితో నేను ఎందుకు శ్రీధర్తో చాట్ చేయించానంటే ఇదంతా నిజమా కాదా అని చెప్పేసి, ఇప్పటికీ లాయల్గా ఉన్నాడా లేదా అని చెప్పేసి చాట్ చేస్తే డైరెక్ట్గా న్యూడ్స్ అడిగాడు. వీడు న్యూడ్స్ పంపించు అనేసి అడిగాడు. వీడియో కాల్ చేయి, చూపించు, ఇదంతా అడిగాడు. అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ అమ్మాయి అలా అడిగేసరికి నీకు ఒక దన్నం, వాడు ఎమ్మెల్యే కాదు ఏం కాదు, నువ్వేమన్నా అబద్ధం చెప్తున్నావు అంటే ఏం లేదు, సెల్ఫీ అడుగు, సెల్ఫీ పెడతాడన్న. సెల్ఫీ అడిగింది, సెల్ఫీ పెట్టాడు. ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఏంటి? వాళ్ళ గురించి చెప్పడం ఈవినింగ్ రాగానే అంటే అమ్మాయిని చూస్తే నీకు అదే గుర్తొస్తుందా? ఇక